సుధా హాస్పిటల్ కి శశిధర్ గారు న్యూరాలజిస్ట్ వచ్చారు. సో ప్రెగ్నెంట్ వాళ్ళు కొంతమంది ఆల్రెడీ వాళ్ళకి ఫిట్స్ కాంప్లికేషన్ ఉంది, ఆ ఫిట్స్ కి సంబంధించిన మందులు వాడుతూ వస్తారు. సో ఇటువంటి వాళ్ళు ఆ మందుల్ని ఎట్లా కంటిన్యూ చేయాలనేది డాక్టర్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చాలా మంది మేడం ఫిట్స్ కి సంబంధించి మెడికేషన్ రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు. బట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ఒక 3 months ముందే మన దగ్గరకు వచ్చారంటే సో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ టైంలోనే మనం సేఫెస్ట్ మెడికేషన్ కి చేంజ్ చేస్తాం. అది బెస్ట్ ఐడియల్ సిచ్యువేషన్. బట్ ఒకవేళ ఆల్రెడీ ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేసిన తర్వాత కూడా కొన్ని మెడికేషన్స్ కాంట్రా ఇండికేటెడ్ ఉంటాయి. సో అర్లీ ఫస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే మనం వాటిని టేపర్ చేసి సేఫర్ మెడికేషన్ కి చేంజ్ చేస్తాం. అలాగే సప్లిమెంట్స్ కూడా ఫోలిక్ యాసిడ్ కానీ ఈ ప్రొటెక్టివ్ కంపల్సరీ చేస్తాము. ఒకవేళ మెడికేషన్ స్టాప్ చేస్తే సో యూజువల్ ప్రెగ్నెన్సీలో 30-30-30 రూల్ అని ఉంటుందండి. సో 30% వాళ్ళకి ఫిట్స్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, 30% వాళ్ళకి సేమ్ ఉంటుంది, అండ్ 30% వాళ్ళకి పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో డెఫినెట్ గా టాబ్లెట్స్ స్టాప్ చేయడం అనేది ఎప్పుడు చేయకూడదు. అండ్ ఒకవేళ స్టాప్ చేస్తే ఒకవేళ ఫిట్స్ వచ్చాయంటే మదర్ కి బేబీ హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ రావడం కానీ, అండ్ సడన్ గా కింద పడినప్పుడు బేబీ సడన్ గా కార్డియాక్ అరెస్ట్ కానీ, డెత్ రావడం కానీ, ఏదైనా స్కెలిటల్ ఇంజరీస్ కానీ, వేరే ఏమైనా హెడ్ ఇంజరీస్ కానీ ఇలాంటివి అవడం కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. సో డెఫినెట్ గా ప్రెగ్నెన్సీ టైంలో యాంటీ ఎపిలెప్టిక్స్ అనే ఫిక్స్ మెడికేషన్ అనేవి కంపల్సరీ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అండ్ డోస్ అడ్జస్ట్మెంట్ కూడా న్యూరాలజిస్ట్ ని డిసైడ్ చేస్తారు.